హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. మీరు ఎన్ని లైక్లు అయితే మన ఛానల్కి ఇస్తారో అంతమందికి ఎక్కువ రీచ్ అవుతుందండి. ఈరోజైతే మా పొలంలో పొడి మొక్కలు నాటడానికి అనేసి వచ్చాము. సో మేము ఈరోజు పడిన కష్టాలు బాధలు మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే మీ అందరి కోసం నేనైతే ఒక పాట పాడానండి, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మామూలుగా ఉండదు మనతోనే. అసలు మేమైతే ఈరోజు ఎంత కష్టపడ్డామంటే అండి, మేమిద్దరం ఒకళ్ళు డ్రైవ్ చేస్తుంటే వెనక ఒకళ్ళు డ్రమ్ములు అవి పట్టుకొని చేను దగ్గరికి చేర్చుకున్నామండి. అలాగే పైపులు కూడా మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కదా, సో వీడియో తీయడానికి కూడా ఎవరు సపోర్టింగ్గా లేరు. సో అదైతే మీరు చూసినట్టయితే ఫన్నీగా ఉండేదే మేబీ, ఎందుకంటే పైపుల మీద నేను ఎక్కి కూర్చున్నాను, మోటార్ ఏమో ఒక సైడ్ను పట్టుకున్నాను, తర్వాత డ్రమ్ములు అయితే ఒక్కొక్కటి జాయిన్ చేసేటప్పుడు ఇంకా చూసుకోండి మా అక్కని ఎత్తికేసి కొడతానే ఉన్నాను. ఫుల్ కామెడీ అయితే. ఎవరు అంటే మగపిల్లలు లేరు కదా, సో అందుకనే కొంచెం కష్టపడ్డాము. హాయ్ హాయ్, ఈరోజు మా పొలంలో మేము మొక్కలు నాటడానికని పైపులు పరుస్తున్నామండి. చూడండి ఎంత కష్టపడిపోతున్నామో మేము ఈరోజు అయితే. హ్యాపీ అక్కడికి అన్న అయితే మోటార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడండి. ఇంకా అప్పటి నుంచి కొంచెం సేపు ఆడింది, మధ్యలో ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి మా తిప్పలు అయితే మామూలుగా లేవు. ఎవరిని పిలవాలో అర్థం కాక పక్క చెవిలో పని చేస్తున్న అంకుల్ని పిలిచాము. ఆయనకి చాలా టైం పట్టింది, అంటే స్టార్ట్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇంకా మా అక్క అయితే కాలువలో దిగడం, పైకి రావడం, బాగా కుస్తీలు అయితే పట్టేసిందండి. అసలు ఈరోజు నేనైతే నవ్వుకున్నా కూడా కొంచెం సేపు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తను కూడా అంత కష్టపడడం. ఆయిల్ ఆపండి పైన, ఆడే ఉండి కిట్టి కొంచెం లోన్ కను ఎట్లని. కొంచెం వదిలి ఫుట్బాల్ని తీసి బయట తీసి. వచ్చేస్తుంది ఇప్పుడు మోటార్ మామూలుగా ఒక రేంజ్లో ఆడిద్ది అనమాట. గట్టిగా ఫోర్స్ మీద లాగాలి మా. ఉదయం అన్నయ్య ఇక్కడ చూసావుగా ఎట్లా లాగాలింది అనేది. బా మామూలు పాటలు కాదు ఇక్కడంతా. స్విచ్ ఆన్ చేద్దా? ఇప్పుడు ఆన్ చేసావు. తర్వాత ఆయిల్ వదలాల. రెడీ స్టార్ట్ గో. వా పడే మన పని మనమే చేసుకోవాలి. మన అందరితో చెప్పడం మనకెందుకు, హెల్ప్ చేస్తారు తర్వాత చేయరుగా. చేసుకున్నాం ఆగరాడా. ఏది పా అలా పోతుంది దాంట్లో అక్కడ. అమ్మో ఇప్పుడు దాకా నేను నేలలోనే ఉన్నాను. పెట్టుంటేనే చేప పైప్. అమ్మో దేవుడా, ఏది ఎటు వెళ్ళిపోయింది? అక్కడ దాంట్లోకి వెళ్ళింది మా పెద్ద పాము. అమ్మో తిను, మనం ముందు రేగ్గెలు తిను, తర్వాత పొలం పని అవన్నీ తర్వాత సంగతి. తర్వాత అన్ని పురుగులు పట్టిన ఏరుకొని వచ్చావు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పడి మొక్కలు నాటడానికి అని చెప్పేసి మన చేలోకి వచ్చామండి. మార్నింగ్ నుంచి అయితే మేము ఫుల్ కష్టపడుతూనే ఉన్నాము.
అసలు మా వల్ల అయితే కాలేదు, ఎందుకంటే చెప్పాను కదా నాకు అసలు కొన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇలా చేలోకి వచ్చి. సో సరదాగా నేను ఒక పాట పాడబోతున్నా. భయపడగాకండే, కొంచెం బాగానే పాడతా, అడ్జస్ట్ అవ్వండి ప్రస్తుతానికి. ఓకే. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులో నా దాచి ఉంచి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాలే పంట పైరు. పోయిమా ముందు సాలిపోయింది అసలు ఎండలో. చాలే. నేను డబ్బా చాటును కూర్చున్నారా అంటుంది. మామూలుగా ఇట్లా ఎక్కడుందో చూడు మళ్ళీ. మళ్ళీ పాము వచ్చింది రాదు. వే పడతావు, పైకి లాక్కు, ప్యాంట్ పైకి లాక్కు. దేవుడా, పడిపోతాయి మొత్తం. చూశారు కదండి మా కష్టాలు ఈరోజు. మేమైతే మామూలుగా అలసిపోలేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. బాయ్.